లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. లేడీకి లేడీ గెటప్కి తేడా తెలియదా జగన్? ఇది ప్రశ్నిస్తున్నది నేను కాదు, సాక్షాత్తు అక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరైతే జబర్దస్త్ శాంతి స్వరూప్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనే డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. అది కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భీమవరం కార్యకర్తల నాయకులతో సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే, వాడు వీడు ప్రధానంగా ఆయన మాట్లాడింది. ముందు ఒక డిఎస్పీని పట్టుకొని వాడు అన్నాడు, ఆ తర్వాత మంత్రిని పట్టుకొని వీడు అన్నాడు, అలాగే ఇంకొంతమంది నాయకులను పట్టుకుని వాడు వీడు అన్నాడు. సరే, మర్యాద సంస్కారం అనేది ఇక వేరే అంశం. అయితే ఇక్కడ ఈ శాంతి స్వరూప్తో వాసంశెట్టి సుభాష్ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, ఆయన స్టెప్పులు వేసారని చెప్పేసి వాడొక మంత్రి అనే తరహాలో మాట్లాడారు. సో దానికి సమాధానంగా శాంతి స్వరూప్ ఒక వీడియోని విడుదల చేశారు. తను ఏం మాట్లాడారో ముందు విన్న తర్వాత మనం విశ్లేషించుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగానికి. అయితే ఈ రోజు వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తారు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఈ ఏకంగా స్త్రీలు డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. ఆ స్త్రీలు డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు చూసారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది అంటారు కదండి. అంటే పోయింది. ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి, ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి. మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైదరాబాద్ గా టీం పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్ చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకో విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపై మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాన్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అని అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది. అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు, అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది. సో ఏదన్నా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్ గానే రెడీ అయి వెళ్తాను. కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు, వాళ్ళు చూసే జనాలకు తెలుసు. సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే కింద కామెంట్లు చూసారు కదండి, లేడీకి లేడీ గెటప్ కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నాం, నువ్వు ఎలా సీఎం అయ్యావన్నారు. అది ఫైనల్ డైలాగ్ అన్నారు కదా.
లేడీ గెటప్కి తేడా తెలియకుండా నువ్వు సీఎం ఎలా అయ్యావు అని చెప్పేసి ప్రజలు కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారట. అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి మొత్తం ఈవిడ వివరించారు కదా. మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ జబర్దస్త్ ఆర్టిస్టులను పిలవడం జరిగింది. సో అందులో శాంతి స్వరూప్ అలాగే హైపరాదిని కూడా పిలిచారట. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేస్తూ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి బలవంతాన తీసుకువెళ్తే 2 స్టెప్పులు వేశారట. ఆయన స్టెప్పులు వేస్తుంటే తనెళ్ళి కలిశారట. సో లేడీ గెటప్లు వేస్తాను, నన్ను ప్రజలు ఆశీర్వదించారు లేడీ గెటప్లో, అందుకనే నేను లేడీ గెటప్లో వేస్తాను కానీ నేను లేడీని కాదు కదా. పైగా ఈవిడ మొదటి డైలాగులో ఏమి చెప్పడం జరిగింది, నాకు ఒకప్పుడు కాదు సారీ, నాకు జగన్ గారు మీరంటే గౌరవం ఉండేది అన్నారు. ఉండేదంటే ఇప్పుడు లేదనే కదా దాని ఉద్దేశం. ఆ ఉండకపోవడానికి గల కారణం ఏంటి? ఇదిగో ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఎలా పడితే అలా మాట్లాడితే, అంటే అసలు వాస్తవ విషయాలు తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు? మీ మంత్రులే, మీ నాయకులే, అంటే మీరు అధికారంలో ఉన్న సమయంలోనే మీరు కొన్ని కార్యక్రమాలు చేయించుకున్నారు మాతో, వాళ్ళందరికీ తెలుసు నేను. సో అంటే చూడండి, కళాకారులు పొట్ట కొడుతున్నారు, మీరు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అనేది ఒకటి. అలాగే ఈ కళాకారులను ఉద్దేశించి ఎలా పడితే అలా రికార్డింగ్ డ్యాన్సులని ఎలా మాట్లాడతారండి? రికార్డింగ్ డ్యాన్సులకి సంక్రాంతి సంబరాలకి తేడా తెలీదా అని చెప్పేసి క్లియర్ కట్గా వీళ్ళు చెబుతున్నారు అని అంటే వీళ్ళతో కూడా చెప్పించుకునే పరిస్థితి. ఇక్కడ ఇంత బాధాకరంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మీరు మాజీ ముఖ్యమంత్రి అండి, ఒకప్పుడు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మీ అందరూ ప్రజలందరూ కూడా మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకున్నారు 5 ఏళ్ల పాటు. మరి అటువంటి సందర్భంలో మీరు ఏ రకంగా ఎట్లా మాట్లాడాలి అనేది, ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రిని మరి అలా ఎవరు మాట్లాడినా అంటే మీరు తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నారంటే బాధాకరమైన. సో అంటే ఏంటి, ఆ పొరపాటు అనేది మీ సైడే ఉంది. సో అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిది, అది మీ పార్టీకి మంచిది, మీ కార్యకర్తలకి, మీ నాయకులకి, అందరికీ మంచిది. అలా కాకుండా వాడు వీడు అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పేసి అన్నారంటే అది నిజంగా రికార్డింగ్ డ్యాన్స్ అండి? రికార్డింగ్ డ్యాన్స్కి సంక్రాంతి సంబరాలకి స్టేజ్ షోలకి డిఫరెన్స్ ఉండదా? మరి అలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి వీళ్ళు కూడా తిరిగి వీడియోలు చేసే పరిస్థితికి వచ్చింది అని అంటే, మీరు మరి ఆ స్క్రిప్ట్ ఎవరైనా రాసిస్తున్నారా, లేదు మీరు స్వతహాగా మాట్లాడుతున్నారా, లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ సేకరించకుండా మాట్లాడుతున్నారా? దానివల్ల బదనాం అవుతుంది మీరే. అవన్నీ కూడా సెల్ఫ్ గోల్ అవుతున్నాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే అక్కడ ఏదో ఒకటి దొరికిపోతా ఉంది. సో ఇలా వీలైనంత వరకు దాన్ని ఏంటి అంటే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రీజన్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి, దాని గురించి క్లియర్ పిక్చర్ మీకు ఒక ఐడియా ఉంటే అప్పుడు దానిపైన మాట్లాడారు అనుకోండి, కరెక్ట్గా మీరు మాట్లాడిన దాంట్లో ఎటువంటి పొరపాటు లేవనుకుంటే ఖచ్చితంగా ఎవరైనా సంప్రదిస్తారు. ముందు ప్రజలు తీక్షణంగా గమనిస్తూ ఉన్నారు. చివరికి ఇప్పుడు చూసారా, ఇదే సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే లైవ్లో 1000-1200 మంది చూస్తున్నారండి. మొన్న చూస్తే 900 మంది చూస్తున్నారు. ఇది లైవ్ స్టార్ట్ అయినప్పుడే. ఇది స్ట్రీమింగ్ అయిన గంటన్నరకో కాదు, స్ట్రీమింగ్ అయిన 10 నిమిషాలకే, లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే లైవ్ సబ్స్క్రైబర్స్ 1000 మంది ఉంటున్నారు అని అంటే, మరి వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా మీ పట్ల ఆసక్తిగా ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారా, లేకపోతే ఏముందిలే ఎప్పుడు మాట్లాడేదాక అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకుంటున్నారా, అది కూడా చూడండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఛానల్లో మామూలుగా లైవ్ డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఆ డిబేట్లే కనీసం 1500-2000 మంది చూస్తూ ఉంటారు మినిమం. మరి అటువంటిది మీరు లైవ్ పెడితేనే 1000 మంది కంటే ఎక్కువ మంది చూడట్లేదంటే, మరి మనం మాట్లాడే దాంట్లో కంటెంట్ ఉంటుందా లేదా, వాస్తవ దూరంగా ఉంటున్నాయా ఏంటి అనేది కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా కాకుండా మనం ముతక దూరంలో చింతకాయ పచ్చడిలాగా, పాత చింతకాయ పచ్చడిలాగా అలాగే దంచుకుంటూ పోయామనుకోండి, ఇంక ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? సో అది ఏ అంశమైనా కావచ్చు, అది రాజకీయపరమైన అంశమా, లేదా పార్టీకి సంబంధించిన అంశమా, లేదా ప్రభుత్వానికి సంబంధించిన తప్పొప్పులా, ప్రభుత్వాన్ని విమర్శించే విషయాలా, అవి ఏ విషయాల్లో విమర్శిస్తున్నాం అనేది పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు శాంతి స్వరూప్ కూడా వీడియో రిలీజ్ చేసేసి, ఇదిగోండి లేడీ గెటప్ కూడా తేడా తెలియదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది. ఎందుకంటే ఏ విషయమైనా సరే ఏదో సాదాసీదాగా జిల్లా స్థాయో లేదా మండల స్థాయో నియోజకవర్గ స్థాయో నాయకుడు కాదు కదా మీరు, రాష్ట్ర స్థాయి నాయకుడు, సీఎం, ఎక్స్ సీఎం, ఒకప్పుడు వెయిటింగ్ సీఎం, మరలా తర్వాత అది వెయిటింగ్ అవుతుందో అలాగే కంటిన్యూ వెయిట్ చేపిస్తారో తెలియదు, ప్రజలు నిర్ణయిస్తారనుకోండి. కాబట్టి ఇక్కడ ఏ విషయమైనా సరే తీసుకున్నప్పుడు కొంచెం పకడ్బందీగా మాట్లాడితే, అందులో ప్రధానంగా ఏంటి అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరైనా సరే. మరి ఆయన మాట్లాడిన విధానం కొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు, అలా ఎలా మాట్లాడతారు మీరు అని నేను చెప్పేశాను. ఎందుకంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అని కూడా అఫ్కోర్స్ కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడిన మాటలు సింగులర్ వర్డ్స్ ఉపయోగించినాయి,
లేదంటే ఇంకొంచెం మంది ఇంకో పరిధి దాటి కొంచెం ఎక్కువ పదజాలాలు జారిన తర్వాత దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకున్నారు, అది వేరే విషయం. కానీ మనం మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఏకంగా జబర్దస్త్ ఆర్టిస్టే చెప్తున్నారు అని అంటే మరి ఇంతకంటే బాధాకరమైన అంశం ఇంకోటి ఉండదు. కాబట్టి భవిష్యత్తులో అయినా ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం దాని నిజాలు ఏంటి అనేది పూర్వపరాలు పరిశీలించి పర్ఫెక్ట్గా మాట్లాడితే ఇటువంటి పరిస్థితులు తలెత్తువని చెప్పేసి అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.